ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆయా సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం అనకాపల్లి జిల్లా సభవరంలో గల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల వలె హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఆయా పరిమితిని బట్టి అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతుందన్నారు. పరిమితికి మించి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సీఎం పేషి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. వచ్చే నెల నుండి తల్లికి వందనం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే నెలకు 3 గ్యాస్ సిలిండర్లు పథకాన్ని పలువురికి అందించడం జరిగిందని వెల్లడించారు. దానికి సంబంధించిన డబ్బులు నేరుగా ఆన్లైన్ లో వారి అకౌంట్ లో పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం డాష్ బోర్డు కాదు, సీఎం నుంచి కూడా మరి మీకు వస్తుంది. కంపల్సరీ దీనికి రిజల్ట్ రావాలి. ప్రజా దర్బారన్న తర్వాత అది కంపల్సరీ సీఎం డాష్ బోర్డు కాదు. రాష్ట్రంలోనే మనం 4th ప్లేస్, 170 జిల్లాల్లో మనం 4th ప్లేస్లో ఉన్నాం. పరిష్కారం చేసిన 11,000, 8,900, 11,000 మనకి వెళ్ళాయి. అక్కడికి మీకు లెటర్ వస్తుంది, ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఇమ్మీడియట్గా నాకు దీనికి రిజల్ట్ కావాలి. మీరు అది సైన్య కారణంగా చాలా మంది మెట్లు ఇవ్వలేదు కదా. మొన్న ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మార్చులు కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. ఏదైతే గతంలో లాగా కాకుండా ఇంకా మెరుగైన విధంగా వాళ్ళకి ముందే అకౌంట్లో డబ్బులు వేయటం కానీ, డబ్బులు వేసి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ ఇవ్వటం కానీ, దాన్ని ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, సంబంధిత అధికారులు కానీ వెళ్ళి వాళ్ళకి అందజేసే కార్యక్రమం కానీ చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ హెడ్ క్వార్టర్లో నా చేతుల మీదుగా కూడా ఒక లబ్ధిదారులకి అందించి రావటం జరిగింది. భవిష్యత్తులో కూడా వచ్చే నెల తల్లికి దీవెన కార్యక్రమంలో డబ్బులు వేయటం కానీ, అదే నెలాఖరులో రైతు భరోసా కానీ, వచ్చే ఆ పై నెల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కానీ అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. టైం బాండ్ ప్రోగ్రాం 20,000 కోట్ల రూపాయలు ఈ 3 పథకాలకు వచ్చే నెల ఖర్చు కాబోతా ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న కేబినెట్లో కొండ రెడీ చేసుకున్నామని చెప్పారు. వచ్చే నెల ఏదైతే గతంలో ఎలక్షన్లో మేము వాగ్దానం చేశామో అవి కూడా పూర్తిగా తీర్చబోతున్నామని కూడా తెలియజేస్తాం. లేకపోతే సర్వేలో మా భూమి తక్కువ చూపిస్తుందానో, లేదంటే నష్టపరిహారం రాలేదు ప్రభుత్వం తీసుకుందానో, ఇలాంటివి కూడా మా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లోనే అలాంటి సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి. అలాగే ఏదైతే మా చేతుల్లో మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పరిధిలో ఉంటుందో దాన్ని మాత్రం ఎక్కువ టైం తీసుకోము. ఇమ్మీడియట్గా తక్షణమే, లేదు ఒక ఆస్తి తగువలో, ఒక కుటుంబ తగువలో, లేకపోతే ఏదన్నా బెదిరింపులు ఇలాంటివి ఉంటే పోలీసు వారికి కూడా తక్షణమే చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. అంటే 50-60% తక్షణ పరిష్కారం ఉంటాయి, మిగతావి కొద్ది టైం తీసుకునే ఉంటాయి. ఏదేమైనప్పటికీ పరిష్కారం అయితే తీసుకుని తీరతామని చెప్పి తెలియజేస్తూ, రేపు రాజకీయ పార్టీ సభ్యులని వాళ్ళని టార్గెట్ చేసి పెట్టిన కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పరిశీలిస్తా ఉన్నా. అవన్నీ కూడా పత్రికా ముఖంగా అన్యాయంగా పెట్టిన కేసులు ఎవరైనా ఉంటే రండి, ఎంక్వైరీ చేయడం జరిగింది. కొంత చేయించాం, కొన్ని తీసేయడం కూడా జరిగింది.
అయితే చాలా వరకు కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులు, పోలీసు పరిధి దాటి కోర్టు పరిధిలోకి వెళ్ళిన కేసులు మేము కూడా ఎవరూ ఏం చేయలేం. అది కోర్టులోనే ప్రయత్నం చేయటం తప్ప ఆ కేసులు అయితే మేము కూడా చేయగలిగిందే ఉండదు. కక్షపూరితంగా పెట్టిన కేసుల్ని పరిశీలిస్తామని గతంలోనే చెప్పాం. ప్రతిరోజు మా దగ్గరకు వస్తున్న వాళ్ళకి చెప్తున్నాం. అవన్నీ పరిష్కారం తీసుకు ఆలోచన చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఇక్కడతో పాటు రేపొద్దున్న పరవాళ్ళలో ఉంది ఈ ప్రజా దర్బారు. వాళ్ళకు కూడా మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఒక మండలం నుంచి ఇంకో మండలం కూడా వచ్చి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నెలకి ఒకసారిలా 2 సార్ల అవసరాన్ని బట్టి మీ మండల హెడ్ క్వార్టర్లోనే రోజంతా ఉండి ఆఖరి అర్జీ పరిష్కారం అయ్యే వరకు మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం. గతంలో ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసినప్పుడు ఆ వారంలోనే ప్రజా దర్బార్ పెడతానంటూ ఆ తర్వాత అమరావతి వెళ్ళటం, రాజధానిలో కొన్ని బాధ్యతలు ఉండటం వల్ల ఒక వారం 10 రోజులు అక్కడ ఉండటం, ఆ తర్వాత వచ్చిన తర్వాత కంటిన్యూగా జిల్లా యంత్రాంగంతో రివ్యూలు కానీ ఇన్ఛార్జి మంత్రి పర్యటనలు కానీ ఏదైనా కానీ కొంత లేట్ అయింది. మరి ఈరోజు ఈ ప్రజా దర్బార్లో మా అధికారులందరూ, మండల అధికారులందరూ, నేను పాల్గొని ఏదైతే ప్రజలకి మండల స్థాయిలో వారి వారి గ్రామాల్లో ఉన్న రెవెన్యూ రిలేటెడ్ కానీ, ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, జిల్లా పరిషత్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, పోలీసు వారితో అవసరాలు కానీ ప్రతి విషయం మీద కూడా వారిచ్చిన అర్జీని పరిష్కరించి ఏదైతే ఈ ప్రజా దర్బారు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏమిటి అంటే మా స్థాయిలో, మా మండల స్థాయిలో, మా నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఏ సమస్యలు అయితే పరిష్కరించి ఆ పై స్థాయి సమస్యలు ఏమన్నా కూడా సీఎం డాష్ బోర్డుకి పంపించమని చెప్పి మాకు ఆదేశాలు. అన్నీ కూడా ఈ రాష్ట్రంలోనే ఈ 10 మాసాల్లో 11,900 అర్జీలు పంపించి ఈ రాష్ట్రంలోనే 5వ ప్లేసులో 175 నియోజకవర్గాల్లో ఉన్న నియోజకవర్గం పెందుర్తి నియోజకవర్గం. ఎప్పటికప్పుడు అర్జీలు రావగానే ఆ అర్జీకి ఎంత విలువ, విశ్వసనీయత ఉంది అంటే మేము పంపించిన 24 గంటల్లో ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో పంపిస్తాము. మేము పంపించగానే సీఎం ఆఫీస్ నుంచి, సీఎం డాష్ బోర్డ్ నుంచి ఎవరైతే అర్జీ ఇచ్చారో వాళ్ళకి, ఆ సంబంధిత అధికారికి కూడా ఫోన్ రావటం, ఆ డాక్యుమెంట్ ఫార్వర్డ్ అవ్వటం, ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆన్సర్ వచ్చిందో అది చేసాము, చేయబోతున్నాము, లేకపోతే టైం తీసుకుంటాము, లేకపోతే ఇది అవ్వదు, ఏదైతే ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అర్జీదారుడికి చెప్పి అర్జీదారుడిని ఫాలోఅప్ చేసే బాధ్యత కూడా సీఎంఓ తీసుకుంటా ఉంది. అంటే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది. ప్రజల్లో నమ్మకం, గౌరవం, ఈ ప్రభుత్వం పట్ల విశ్వసనీయత, ఈ ప్రభుత్వం పట్ల విలువలు పెంచే కార్యక్రమం ఇది. దీన్ని మా అధికారులు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఇప్పటి వరకు కూడా 110 అర్జీలు వచ్చాయి, ఇంకా 20 పెండింగ్ ఉన్నాయి. మొత్తం ఈ 2 గంటలకు 3 గంటలకు 130 అనుకుంటున్నాము. ఇప్పటికీ 87 అర్జీలు తీసుకోవటం కానీ, పరిష్కారం తీసుకు అధికారులకు ఎండార్జ్ చేయటం కానీ, సీఎంఓ పంపించడం కానీ జరిగింది. ఇది ఒక చిత్తశుద్ధితో చేస్తున్న కార్యక్రమం. మీ మీడియా మిత్రులు కూడా కోరేది ఏమిటి అంటే నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి వాళ్ళకు వచ్చిన రెస్పాన్స్ సీఎంఓ నుంచి కానీ, అధికారుల నుంచి కానీ వాళ్ళకు వచ్చిన ఫోన్లు కానీ, వాళ్ళని పర్సూ చేసే విధానంగా చూసినట్టున తప్పకుండా ఇంకా పెరుగుతాయి. జరుగుతున్న పనులనే నమ్మకంతో కూడిన కార్యక్రమం ఇది. దీన్ని తప్పకుండా ప్రజలందరూ వాడుకోవాలని. సమస్యలు ఉంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ సమస్యలు వచ్చాయి, ఇంటి మీద వైర్లు వచ్చాయనో, కరెంటు మీటర్ ఇవ్వలేదనో, లేకపోతే స్తంభం అడ్డుగా ఉందనో, లేకపోతే ఇతరతర షాక్ పడుతుందనో, లో వోల్టేజ్ ఉందనో, ఇలాంటివి ఉంటే 2-3 రోజుల్లోనే పరిష్కారం అవుతాయి.